ప్రజల నుంచి పన్నుల వసూళ్లపై విజయవాడ నగరపాలక సంస్థ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖాళీ స్థలాల పన్ను వడ్డీలో 50% రాయితీ ఇస్తూనే 2025-26 ఆర్థిక ఏడాదికి గాను ముందుగా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించే వారికి 5% పన్ను రాయితీ ఇస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యార్థం బీఎంసీ అధికారులు ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 20% అధికంగా పన్నులు వసూలయ్యాయి. ఏళ్లుగా పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామంటున్న బీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ నగరపాలక సంస్థ పన్ను వసూలు కొత్త పద్ధతులను అనుసరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాలతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ మైక్ ప్రచారం కానీ, పెద్ద ఎత్తున బ్యానర్లు నగరంలో ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతుంది. అయితే ఈ పన్ను వసూలు సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటన్నది మాట్లాడేందుకు మనకి విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన గారు ఉన్నారు. ఆమె నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఈ పన్ను వసూలు అనేది ఎలా సాగుతుంది విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో? మనకి పన్నులు అనేది ముఖ్యంగా ఆస్తి పన్ను అంటాము. అంటే ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, ఈ 2 రకాల పన్నులు ఉంటాయి. ఇవి కాకుండా మనకి వాటర్ ఛార్జెస్ ఉంటాయి, డ్రైనేజ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 1 అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ప్రతి ఇంటికి కూడా వీళ్ళకి ఎంత ఛార్జెస్ కానీ, ఎన్ని పన్నులు ఉన్నాయి కానీ చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెలలో జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. దాని ద్వారా ప్రజలు ఎంత ఉందని తెలియజేసుకోవడము, వెంటనే పన్ను పే చేయడము, ఈ విధంగా పన్ను చెల్లింపులు అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు రాయితీలకు సంబంధించి మేడం, ఎవరైతే ఖాళీ స్థలాల పన్ను సకాలంలో చెల్లించకపోయిన వాళ్ళకి వడ్డీ రాయితీ ప్రకటిస్తూనే ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం ముందుగా పన్ను చెల్లింపుదారులకు కూడా రాయితీ ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి మేడం? మీరు చెప్పింది వాస్తవం. ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి మన చట్టంలోనే పొందుపరుచుకుంది ఏంటంటే, ఏప్రిల్ 1 గనక మొత్తం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఆస్తి పన్నుని ఏప్రిల్ 30 లోపు మీరు కనుక చెల్లించినట్లయితే మీకు ఆ ఆస్తి పన్నులో 5% రిబేట్ అనేది వర్తిస్తుంది. ఈ సంవత్సరం అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు లాస్ట్ మార్చ్లో 25వ తారీఖున, అంటే కొన్ని బకాయిలు ఉండిపోతాయి, రకరకాల కోర్టు కేసులు కానీ, వాళ్ళ పర్సనల్ సమస్యలు కానీ, వాళ్ళందరికీ కూడా ఈ ట్యాక్స్ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఒక ఇన్సెంటివ్గా 50% వడ్డీ మాఫీ అనేది ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు కూడా ఈ 50% వడ్డీ మాఫీ అనేది వర్తిస్తుంది. మేడం, ఇంకో విషయం సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విజయవాడ నగరపాలక సంస్థకి ఎక్కువ పన్నుల రూపంలో ఆదాయం వచ్చిందంటున్నారు. ఆ వివరాలు ఏంటి మేడం? కరెక్ట్ అండి. నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు ఇవి 2024-25 సంవత్సరానికి గాను మనకి 252 కోట్లు వసూలైనవి. ముందు సంవత్సరంలో 210 కోట్లు వసూలైనవి. అంటే దాదాపు 42 కోట్లు మనం అధికంగా వసూలు చేయడం జరిగింది. అంటే మీ అందరికీ తెలుసు, విజయవాడ నగరం గొప్ప విపత్తుని లాస్ట్ ఇయర్ ఎదుర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వం వారు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక 4 months పాటు ట్యాక్సెస్ని మనం కలెక్ట్ చేయలేదు, ఎన్ఫోర్స్ చేయలేదు. ఈ జనవరి నుంచి మాత్రమే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మీ డిమాండ్ ఇంత ఉంది, మీ బకాయిలు ఇంత ఉన్నాయి అని చెప్పి కలెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మోటివేట్ చేస్తూనే కలెక్ట్ చేయడం జరిగింది. మేడం, అదేవిధంగా ఇప్పుడు పన్ను చెల్లింపుదారులకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఎలాంటి మార్గాలు ఉన్నాయి? దాంతోపాటు క్యాష్ కౌంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసా, ఏ సమయంలో పనిచేస్తున్నాయి ఏంటి? మన ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు ఇప్పుడు ప్రస్తుతం సిడిఎంఏ వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, పురమిత్ర యాప్ ద్వారా చేయొచ్చు, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా కూడా పేమెంట్స్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఎప్పటి నుంచో కూడా విజయవాడలో క్యాష్ కౌంటర్స్ ఉన్నాయి. మనకి 14 కౌంటర్స్ ఉన్నాయి 9 లొకేషన్స్లో. వాటన్నిటిలో కూడా ప్రజలు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సచివాలయాల్లో కూడా వాళ్ళు దగ్గరలో ఉన్న ఏ సచివాలయంలోనైనా ఎటువంటి పన్నైనా చెల్లింపు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు బకాయిలకు సంబంధించి మేడం, కొన్ని దశాబ్దాలుగా విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలు ఎలా ఉన్నాయి? వాటిని రాబట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత మొత్తంలో బకాయిలు ఉన్నాయి మేడం? మనకి బకాయిలు అనేది మేజర్గా బిల్డింగ్స్కి సంబంధించి ఎక్కువ ఉండవండి. ఏదైనా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీస్, అంటే బ్యాంక్ సీజ్డ్ కానీ, కోర్టు కేసుల్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఇక్కడ కొనుక్కొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఉంటే అవి మిగులుతాయి. బట్ ఎక్కువ శాతం బకాయిలు ఖాళీ స్థలాల్లో ఉంటాయి. సో దాని ఓనర్షిప్ డీటెయిల్స్ మనకి ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల మనం అది వసూలు కాకుండా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. బట్ దానికి కూడా
మనం ఇప్పుడు నేను చెప్పినట్లుగా కమిషనర్ గారు మొత్తం టీమ్స్ని వేసి ఓనర్షిప్ డీటెయిల్స్ని కూడా మేజర్గా సేకరించడానికి ట్రై చేస్తున్నాము. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ ఓనర్షిప్ సేకరించి వాళ్ళని కూడా మనము ఈ పన్నులు పే చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సుమారు ఎంత బకాయిలు ఉన్నాయి మేడం విజయవాడ నగరపాలక సంస్థ? మనకి ప్రాపర్టీ ట్యాక్స్లో వచ్చేసండి ఒక 40 crores దాకా బకాయిలు ఉంటాయి. బట్ అవి కూడా మనం అంచెలంచెలుగా మనం ఈ ప్రణాళికాబద్ధంగా వాటిని కూడా మొండి బకాయిల్ని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ వాటిని వసూలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇది విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూకి సంబంధించిన రుతునా గారు చెబుతున్న విషయాలు. భవిష్యత్తులో ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి పన్ను బకాయిలు వసూలు చేసేందుకు విఎంసీ చర్యలు చేపడుతుందనేసి అంటున్నారు. కెమెరామెన్ సైదాతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.